వస్తుందండి, కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి అంటున్నారు. వాట్ ఈజ్ కాస్మోస్? నేను ఇప్పుడే అడిగాను చాలామందిని, పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళని. కాస్మోస్ అంటే ఏమిటి? కాస్మిక్ ఎనర్జీ ఈ సృష్టిలో ఎంత అని విశ్లేషణ చేస్తే, కాస్మిక్ ఎనర్జీ అంటే కాస్మోస్ నుంచి వచ్చే ఎనర్జీ. కాస్మోస్ అంటే పాదార్థికమైనటువంటి శక్తి, పదార్థ శక్తి. పదార్థ శక్తికి యథార్థ శక్తికి చాలా తేడా ఉంటుంది. పదార్థం, పరార్థం, పరమార్థం అని 3 రకాల శక్తులు ఉంటాయి. కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది పదార్థ శక్తి. ఇది ఇట్స్ ఎ ఫిజికల్ ఎనర్జీ. దీన్ని వైట్ ఎనర్జీ అని అంటుంటారు. అంటే మనకు కనిపించేటటువంటి, మనం చూడగలిగింది, సైన్స్కి అందేటటువంటిది. ఇది పదార్థ జ్ఞానం ఎంత ఉంటుందంటే, ఇప్పుడు సృష్టి మీకు ఎంత ఉందనుకుంటున్నారు? చాలా పెద్దది, అనంతమైనది సృష్టి అంటున్నారు. అనంతం కాదు. ఇది ఎందుకు అనంతం అనబడుతుందంటే, ఇది ఎప్పుడు నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ గెలాక్సీలు పెరుగుతూనే ఉన్నాయి, ఈ కాస్మోస్ పెరుగుతూనే ఉన్నాయి. కాస్మోస్ ఎంతవరకు పెరుగుతున్నాయంటే, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ పదార్థం ప్రపంచం సృష్టి ఎంత ఉందంటే 0.01% ఉంది. ఈ గెలాక్సీలన్నీ కలిస్తే ఎంత ఉంది? 0.01. ఇది సైన్స్కి అందే విషయం కాదు, సైన్స్కి అందే విషయం. ఏంటి? సైన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సైన్స్. సైన్స్ చెప్పింది ఏదైతే, హిమాలయ ఋషులు, తత్వజ్ఞానులైనటువంటి దార్శనికులైనటువంటి వారు అందించినటువంటి జ్ఞానం ప్రకారం, మన తత్వశాస్త్రాల ప్రకారం, ఈ కాస్మోస్ అన్నీ కలిపితే 0.1% పదార్థ జ్ఞానము. దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్ అని అంటారు సైంటిస్టులు. యు నో అబౌట్ ద క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్లో మీరు విశ్లేషణ చేసినట్టయితే పదార్థం 0.1 ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కూడా సృష్టి యావత్తు కలిపితే, మనం కాదు, ఈ గెలాక్సీలు కాదు, సూపర్ నోవాలు కాదు, క్లస్టర్స్ కాదు, ఇవన్నీ కలిపితే ఇప్పుడు వరకు ఉన్నది 0.1% పదార్థ జ్ఞానము. దట్ మీన్స్ ఫిజికల్ మ్యాటర్. ఈ మ్యాటర్లో ఎనర్జీ 1% అయితే దాంట్లో 0.1% మెటీరియల్ మ్యాటర్ ఉన్నది. అంటే మన యొక్క ఋషులు యొక్క దార్శనిక శక్తి ఎంత ఉందో, ఇది భారతీయ సనాతన సాంప్రదాయ ఋషులకు తెలిసినటువంటి జ్ఞానం. ఇది ఋషిప్రోక్తమైన జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని మీ అందరికీ అతి సులభంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ముందుగా మీ అందరికీ అందించాలనే తపంతో పత్రిజీ ఈ ప్రయోగం చేశారు. కానీ కాస్మోస్ అంటే పదార్థ జ్ఞానం. కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నామంటే యథార్థ జ్ఞానం కాదది, పదార్థ జ్ఞానం. మరి యథార్థ జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడుంటుంది? అదే సత్యం. ఆ సత్యజ్ఞానం ఎక్కడుంటుంది? నీలోనే ఉన్నది. అది ఆత్మజ్ఞానము. అది నీవే, అది నీవే.